నైస్. వాగ్వైఖరి శబ్దఝురి శాస్త్రవాఖ్యాన కౌశలం వైదుష్యం విదుషా తద్వద్భుక్తయేన తు ముక్తయే. పండితుల వాక్చాతుర్యము, అనర్గళ పదప్రయోగ కౌశలము, శాస్త్ర వ్యాఖ్యాన నైపుణ్యము మున్నగునవి భుక్తినిచ్చునే గాని ముక్తినివ్వజాలవు. ముక్తిని కేవలం సద్గురు పదములే ప్రసాదించగలవు. సంపూర్ణ కుంభో న కరోతి శబ్దం అర్ధోఘటో ఘోషముపైతి నూనం విద్వాన్ కులీనో న కరోతి గర్వం గుణైర్విహీన బహుజల్పయంతి. నిండుకుండ తొణకదు, సగం నిండిన కుండ చాలా చప్పుడు చేస్తుంది. కులీనుడు విద్వాంసుడు అయిన వాడికి అసలు గర్వం ఉండదు. గుణం లేని వారే మిక్కిలి ప్రేలరి, ఉపయుక్తం కాని పెక్కు మాట్లాడువాడు. దుర్లభం త్రయమేవైతత్ దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయః. These three are very difficult to get and can only be got by the grace of the gods: human birth, desire for salvation, and the company of nobles. This is also from Viveka Chudamani. నిన్న మనం క్లాసులో ధ్వని అంటే ఏమిటో చూసామండి. ధ్వని అనే దాన్ని మనం ఒక లావణ్యము, కావ్యానికి ఉండేటటువంటి లావణ్యం, దాన్ని ధ్వని అంటాము అని చెప్పాం. అది మిగతా వాటిలాగా ప్రస్ఫుటంగా కనపడకుండా ప్రతీయమానంగా గోచరించేటటువంటి ఒక సౌందర్యం, దాన్ని లావణ్యము అని అంటాం. అదే ధ్వని అని చెప్పాం. ఆ ధ్వని ప్రయోగం ఉన్న కావ్యాలను ధ్వని కావ్యాలు అంటారు. మనం కావ్యాలది మమ్మటుల్లో ఉత్తమ కావ్యాలు, మధ్యమ కావ్యాలు, అధమ కావ్యాలు, లేక అవర కావ్యాలను మనం భేదాలు చదివాం. అందులో ఉత్తమ కావ్యం అనేది ఏంటన్నారంటే ఈ ధ్వని కావ్యాలనే, అంటే ఈ ధ్వని పరంగా రచించబడ్డ కావ్యాలనే ఉత్తమ కావ్యాల కింద ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత వర్గీకరణలో అది ధ్వని కావ్యాలనే ఉత్తమ కావ్యాలు అని అన్నారు. అంతకు ముందు వేరుగా ఉండేది, అది వేరే సంగతి. ధ్వని వచ్చిన తర్వాత ధ్వని కావ్యాలే ఉత్తమ కావ్యాలు అయ్యాయి. ఇది విషయం. ఇది మనం నిన్న మాట్లాడుకున్నాం. తర్వాత ఈయన ఆనందవర్ధనుడు అనే ఈ ఆలంకారికుడు, ఈ పండితుడు ధ్వన్యాలోకము అని ఈ ధ్వని అనే ప్రక్రియని ప్రస్ఫుటం చేసి ప్రతిపాదన చెయ్యగానే పూర్వపక్షం వచ్చింది, అబ్జెక్షన్లు వచ్చాయి. ఈ అబ్జెక్షన్ ఏమంటాం మనం? వాళ్ళు అబ్జెక్షన్ అంటే ఏముంటుంది, మీరు ఏదో ధ్వని అని చెప్తున్నారో అటువంటిది ఏమీ లేదండి, అంతే కదా. అంటే లేదు అంటే లేదు అని ఊరుకోవడం కాదు, ఎందుకు లేదో వాళ్ళు చెప్తారు. వాళ్ళు దే గివ్ దేర్ ఆర్గ్యుమెంట్. నేను ఎందుకంటే నువ్వు అన్న ధ్వని లేదు అని ఎందుకు విభేదిస్తున్నాను అని అంటే ఫర్ దిస్ రీజన్ అని వాళ్ళు ఒక రీజన్ చూపిస్తారు. అంచేత ఇటువంటి రీజన్స్ చూపించే వాటిల్లో ఎన్ని రకాలుగా చూపించారంటే వీళ్ళు 3 విధాలైన ఆర్గ్యుమెంట్స్ తోటి ధ్వని అనేది లేదు అని చెప్పారు. ఏ విధంగా 3 ఏమిటి అంటే, మొట్టమొదటిది అభావవాదము, అంటే అసలు ధ్వని అనేది లేనే లేదు అని చెప్పారు. ఎందుకు లేదో మనం కారణాలు చదువుతాం, ఇప్పుడవే చదువుతాం మనం. ధ్వని అనేది లేనే లేదు అని స్ట్రైట్ అవే అభావము, నువ్వు చెప్పిన ధ్వని అనేది ఉండాల్సిన అగత్యం లేదు, అది లేదు అని చెప్పారు. రెండోది ఏం చెప్పారు, అదొక రకమైన వాదం. రెండవ విధమైన వాదం ఏమిటంటే దాన్ని భాక్తవాదము అని అన్నారు. భాక్తవాదంలో ఏం చెప్తారంటే, భాక్తవాదము అంటే భక్తికి సంబంధించినటువంటి వాదము. ఇక్కడ భక్తి అని అంటే మీరు అనుకునే డివోషన్ అని కాదు, ఇక్కడ భక్తి అంటే లక్షణ అని అర్థం. భక్తిని లక్షణ అని ఎందుకు అన్నాము అనేది మనం ఆ భాక్తవాదం చదివినప్పుడు అక్కడ డీటెయిల్ చదువుతాం మనం. భక్తి అంటే లక్షణ. ఇక్కడ లక్షణ ప్రయోగం ఎప్పుడైతే చేశామో, అంటే అభిధార్థం సూటిగా వచ్చే అర్థం కాక లక్షణార్థం ఎప్పుడైతే చేశామో, లక్షణార్థంలో వ్యంగ్యం కూడా ఉంటుంది. అది వచ్చినప్పుడు అది కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను నేను మీకు. వ్యంగ్యం ఎప్పుడైతే ఉందో ఆ వ్యంగ్యమే ధ్వని అవుతుంది. వ్యంగ్యానికి ధ్వనికి ఒక చిన్న టెక్నికల్ డిఫరెన్స్, అది తర్వాత మనం చదువుతాము. కానీ వ్యంగ్యమే ధ్వని అవుతుంది కనుక ఎప్పుడైతే లక్షణని మీరు ఒప్పుకున్నారో, లక్షణాన్ని అంగీకరించారో, లక్షణాన్ని అందరూ ఒప్పుకున్నారుగా, మనం అలంకారాల్లో, శాస్త్రాల్లో, ప్రతిశాస్త్రంలో చదువుతాంగా. లక్షణాన్ని ఒప్పుకున్నావు అంటే వ్యంజనాన్ని ఒప్పుకున్నట్టే, వ్యంగ్యాన్ని ఒప్పుకున్నట్టే. వ్యంగ్యాన్ని ఒప్పుకున్నావు అంటే ధ్వనిని ఒప్పుకున్నట్లే. అంటే ధ్వని కొత్తదేం కాదుగా, ఆల్రెడీ ఉన్నదే కదా. అందుకని వీళ్ళు ఏమన్నారు అంటే, ధ్వని అనేది తెలియంది కాదు, ఉన్నదే. ప్రత్యేకంగా దాన్ని ఎందుకు చెప్పుకోలేదు అని అంటే, అది
లక్షణలోకి చేరిపోతుంది. అది లక్షణ అనేటటువంటి అర్థాన్ని తీసుకోవడంలో ఒక భాగమే ధ్వని కనుక దాన్ని వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంచేత ధ్వని గురించి వేరే చెప్పుకోవాల్సిన అక్కర్లేదు అని చెప్పారు. దీన్ని భాక్తవాదము అన్నారు. మొదటిది అభావవాదము, రెండోది భాక్తవాదము, మూడోది సింపుల్ అనిర్వచనీయత వాదము అని అంటారు. అనిర్వచనీయత అంటే ఇది మనస్సుకి హృదయానికి ప్రతీయమానమయ్యేటటువంటి ఒక భావమే. ఈ భావం మనిషి మనిషికి తేడాగా ఉంటుంది. ఎవరి సహృదయతను బట్టి వాడికి ఆ భావం వస్తూ ఉంటుంది కనుక తప్పకుండా మనం అంగీకరిస్తున్నాం. ఉంది, లేదని కాదు. ధ్వని అనేది ఉంది, ఆ భావము అనేది మనకు కలుగుతోంది. కానీ దానిని నువ్వు నిర్వచనం చేసి చెప్పేది కాదు, దాన్ని నిర్వచనంగా చూపించగలిగేది కాదు అని మూడవ వాదం. దీన్ని అనిర్వచనీయత వాదము అని అన్నారు. ఈ రకంగా ఈ 3 వాదాలు చెప్పారు. ఇప్పుడు ఈ 3 వాదాలని కొంచెం ఇన్ డీటెయిల్ మనం చూద్దాం. మొట్టమొదటిగా అభావవాదాల గురించి మనం చూద్దాం. అభావవాదాల్లో మళ్ళీ 3 రకాలైన అభావాలు. అభావము అంటే లేనితనము, అంటే ధ్వని అనేది లేదు. లేదు అనేదాన్ని 3 రకాలుగా చెప్పారు. మళ్ళీ 3 రకాల ఆర్గ్యుమెంట్లు చేశారు. టోటల్ గా ధ్వనిని అంగీకరించని ఆర్గ్యుమెంట్స్ 3 ఉంటే అందులో మొదటిది అభావవాదం, రెండోది భాక్తవాదం, మూడవది అనిర్వచనీయతావాదం అయితే మొదటిదైన అభావవాదాన్ని మళ్ళీ అందులో 3 విధాలుగా చెప్పారు. ఈ ధ్వని అభావవాదము అంటే ధ్వని అభావవాదము, ధ్వని అనేది లేదు, ఇది వాదం. దీన్ని 3 వికల్పాలు అంటే 3 భేదాలుగా చెప్పారు. మొదటిది ఏమిటి అని అంటే ఒకసారి చూడండి. మనం జనరల్ గా నేను ఇంట్రొడక్షన్ లోనే ఇంచుమించుగా మీకు అర్థమయ్యేలా చెప్పేశాను, మీకు అందించేశాను. దాన్ని ఇప్పుడు మనం ఒక సిస్టమేటిక్ గా చదువుతాం. మొదటి వికల్పం ఏం చెప్పారంటే కావ్యానికి శరీరము అంటే ఏం చెప్పుకున్నామండి? కావ్య శరీరం అంటే శబ్దార్థాలు, మళ్ళీ మాట్లాడితే శబ్దాలే. శబ్దం ఉంటే అర్థం ఉంది కనుక ఓకే, శబ్దార్థాలనే కావ్య శరీరం అంటారు అని చెప్పేసి మనం అనుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం చదువులకి పాఠకులకి ఆకట్టుకునేలా ఉండేందుకు దానికి కొంత సౌందర్యాన్ని మనం తగిలిస్తాం, దాన్ని సౌందర్యాన్ని చేకూరుస్తాం మనం. ఈ సౌందర్యాన్ని ఏ విధంగా చేకూర్చొచ్చు అంటే దీన్నే చారుత్వము అంటారు. మీరు ఒక్కొక్కసారి మీకు షార్ట్ నోట్స్ లో చారుత్వము అనేటటువంటిది ఒకటి అడుగుతారు, కావ్య చారుత్వము అని. అంటే ఇదే రాయడమే, అంతకంటే ఏం లేదు. సో ఈ చారుత్వము అంటే సౌందర్యమే కదా. చారుమతి అంటే సుందరి, అలానే వస్తుంది అది. అంచేత ఈ సౌందర్యం ఏ విధంగా కావ్యానికి సౌందర్యము అంటే కావ్య శరీరానికి సౌందర్యం, కావ్య శరీరం ఏమిటి అంటే శబ్దార్థాలే దీనికి సౌందర్యం. సౌందర్యం ఏ విధంగా వస్తుందండి? 2 రకాలుగా వస్తుంది సౌందర్యం. 2 రకాలు ఏమిటంటే ఒకటి స్వరూప మాత్రం అంటాము, రెండవది సంఘటనాశ్రితము అని అంటాం. స్వరూప మాత్రము సంఘటనాశ్రితము అని అంటే ఏమిటంటే మీరు వాడే శబ్దాలే కదా, వాటికి అర్థాలు ఉంటాయి. అంటే శబ్దాలు వాడుతున్నాం కనుక శబ్దం ఎటువంటి శబ్దాన్ని వాడారు, ఆ శబ్దానికి ఉండే లక్షణం ఏమిటి, ఎటువంటి సౌందర్యవంతమైన శబ్దాలను మీరు వాడారు అనేది ఆ శబ్దానికి ఉండేటటువంటి స్వరూపాన్ని బట్టి వచ్చే సౌందర్యం ఒకటి. అలాగే దానికి ఆ శబ్దం ఉన్నప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది, ఆ అర్థానికి ఉండేటటువంటి సౌందర్యం ఒకటి. అంటే శబ్దానికి ఒక సౌందర్యం, అర్థానికి ఒక సౌందర్యం. ఇది దేనివల్ల? వాటి స్వరూపం వల్ల. కేవలం శబ్దం ఎలా వినపడుతుంది, అర్థం ఎలా ధ్వనిస్తుంది అనే దాని వల్ల వచ్చే సౌందర్యం. దీన్ని ఏమంటాం మనము? దీనికి స్వరూప మాత్రమైనటువంటి చారుత్వము లేక అలంకారము లేక సౌందర్యము అని అనొచ్చు మనం. రెండోది ఏమిటి? సంఘటనాశ్రితం. సంఘటనాశ్రితము అని అంటే ఎక్కడొచ్చినా కానీ సౌందర్యం శబ్దార్థాలేనండి, ఇది మర్చిపోకూడదు మనం. ఎందుకంటే అంతకంటే అక్కడ ఏం లేదు, కావ్యం అంటే ఉండేదే శబ్దాలు. అంచేత సంఘటనాశ్రితం అంటే ఏమిటంటే మీరు చూడండి, ఒక యుద్ధం ఉందనుకోండి, ముఖ్యంగా మనకి ఎక్కువగా పోతన భాగవతంలో ఇటువంటి ప్రయోగాలు చాలా కనిపిస్తాయి మనకి. ఆయన అద్భుతమైన రచనలు చేశారు కదా. ఒక యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో గుర్రాల కదలికలు ఎట్లా ఉంటాయి అనే మీటర్లో టక్క 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 నడిచేలాగా, అంటే శబ్దాల్ని ఆ విధంగా వాడతారు. ఇది సంఘటనాశ్రితము అని అంటాం. ఇది స్వరూపం మాత్రం కాదు, శబ్దానికి ఏదో ఒక అందమైన శబ్దం వాడితే కాదు. అక్కడ యుద్ధం నడుస్తుంది అనుకోండి, అంటే సంఘటన యుద్ధం, ఆ సంఘటనకి సంబంధించిన శబ్దాల్ని వాడి ఆ పద్యం చదువుతూ ఉండగానే మనకి ఆ జోష్ కనపడాలి. అలాగే శృంగారానికి సంబంధించిన సంఘటన అయితే ఆ మాటలు వింటూనే మనకు శృంగార భావాలు ఉప్పొంగాలి మనలో కూడా, ప్రేక్షకుడు గాని పాఠకుల్లో గాని. ఇది సంఘటనాశ్రితం అంటాం. మళ్ళీ సంఘటనాశ్రితం అంటే ఈ సౌందర్యం దేనికండి? మళ్ళీ శబ్దానికి దాని అర్థానికే. ఈ రకంగా కావ్యానికి సౌందర్యం చేకూర్చటం అంటే
శబ్దార్థాలే కావ్య శరీరం కనుక ఈ శబ్దార్థాలకి సౌందర్యం చేయటమే. ఈ శబ్దార్థాలకి సౌందర్యం చేయటం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్వరూప మాత్రం, అంటే వాటి షేపే, మీరు ఏ విధమైనటువంటి శబ్దాలను వాడుతున్నారు, ఏ విధమైన అర్థాలని ఆశించి వాడుతున్నారు, అవి చక్కటివి వాడటం ఒకటి. రెండోది సంఘటనకి సంబంధించి పదాలని కూర్చటము, ఇది సంఘటనాశ్రితము. ఈ రెండు రకాల వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఇందులో చూడండి, స్వరూప మాత్రము అని అంటే మనం చెప్పుకున్నాం, శబ్దానికి స్వరూపమాత్రంగా వచ్చే అందం దేని వల్ల వస్తుంది? శబ్దాలంకారాలు అంటాం. అదే కదా అలంకారం అంటే, శబ్దానికి అలంకారం శబ్దాలంకారం. అంచేత శబ్దానికి స్వరూపమాత్రంగా ఎలా అలంకారం చేకూరుతుంది అనేది మనం శబ్దాలంకారాల్లో చూసాం. అంచేత శబ్దాలంకారాల వల్ల శబ్దాలకి, అలాగే అర్థాలంకారాల మూలంగా అర్థాలకి స్వరూపమాత్రంగా, అర్థాలంకారాలు మనం చదువుకున్నాం కదా, అది కూడా ఫస్ట్ ఇయర్ లో. ఈ అర్థాలంకారాల మూలంగా అర్థాలకు సౌందర్యం చేకూరుతుంది. ఇది స్వరూపమాత్రంగా. అంటే స్వరూపమాత్ర చారుత్వము అనేది శబ్దాలకి శబ్దాలంకారాల వల్ల, అర్థాలకి అర్థాలంకారాల వల్ల కలుగుతుంది. ఒక ప్రత్యేకమైన గుణం కలిగినటువంటి శబ్దాన్ని మనం వాడుతున్నాం. అందుకని దీన్ని ఏమంటామంటే, అక్కడ మీరు వాడిన శబ్దానికి గుణం గాని, శబ్దం ఉంటే అర్థం ఉంది కనుక దాంతో పాటు అర్థానికి కూడా అదే గుణం వర్తిస్తుంది కనుక శబ్దానికి ఉండే గుణాన్ని శబ్ద గుణము అని అంటాము. ఎటువంటి గుణము అంటే జోషును కలిగించే గుణము, ప్రశాంతతను కలిగించే గుణము, ఇవన్నీ గుణాలు అంటాం. అంచేత శబ్దానికి గుణాల వల్ల, శబ్ద గుణాల వల్ల, అర్థాలకి అర్థ గుణాల వల్ల, సంఘటనకి సంబంధించి, అంటే అక్కడ సిచ్యువేషన్ కి సంబంధించి మనకి సౌందర్యం చేకూరుతుంది. ఈ రకంగా శబ్దార్థాలే కావ్య శరీరం అయినప్పుడు వాటి సౌందర్యం స్వరూపమాత్రంగాను సంఘటనాశ్రితంగాను జరుగుతుంది. స్వరూపమాత్రంగా జరిగే దాంట్లో శబ్దాలకి శబ్దాలంకారాల వల్ల, అర్థాలకి అర్థాలంకారాల వల్ల సౌందర్యం పొసుగుతుంది. సంఘటనాశ్రితము అని అంటే శబ్దాలకి శబ్ద గుణాల వల్ల, అంటే ఎటువంటి శబ్దాలు వాడారు అనేది, అలాగే అర్థాలకి అర్థ గుణాల వల్ల, ఇది దానికి సంఘటనకి ఆశ్రయించుకున్నటువంటి, అంటే సంఘటనకి సంబంధించి సౌందర్యం చేకూరుతుంది. ఇవన్నీ కలిపి కావ్యానికి సౌందర్యం చేకూరుతుంది. ఇది మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి అభిప్రాయము. కావ్య సౌందర్యము అంటే ఇదే. అందుకనే గుణాలంకారాలే కావ్యానికి సౌందర్యాన్ని చేకూరుస్తాయి. ఎందుకంటే కావ్యానికి సౌందర్యం స్వరూపమాత్రంగా సంఘటనాశ్రితంగా ఉంటే, స్వరూపమాత్ర సౌందర్యమేమో మనకి అలంకారాల వల్ల వస్తూ ఉంటే, సంఘటనాశ్రితమైనటువంటి సౌందర్యమేమో మనకి గుణాల వల్ల వస్తుంది. అందుకనే గుణాలు అలంకారాలు, వీటి వల్లనే కావ్యానికి సౌందర్యం వస్తుంది అనేది మనకి చెప్పినటువంటి స్టాండర్డ్ నిర్వచనము, కావ్యానికి చెప్పేటటువంటి నిర్వచనము. అదే ఇక్కడ రాశాను చూడండి. అందువల్ల శబ్దాలకి అర్థాలకి సౌందర్యాన్ని కూర్చేవి గుణ అలంకారాలే కాని ధ్వని కాదు. ఈ విధంగా ధ్వని అనేది ఎప్పుడు ఎక్కడా చెప్పబడలేదు కనుక, కావ్యానికి సౌందర్యం అనేది గుణాల వల్ల అలంకారాల వల్ల మాత్రమే వస్తుంది కనుక, ధ్వని అనేది అసలు అక్కడ ఎక్కడా చెప్పబడలేదు. ధ్వని అనేది లేదు. ఒకవేళ ధ్వని అనేది ఉంది అందాం, నువ్వేదో ధ్వని అని చెప్తున్నావు, ఉంది అని అనుకుందాం. ఉంది అని అనుకుంటే నిర్వచనం ఏం చెప్పారు? ఇంకా దానికి, ఈ కావ్యానికి నిర్వచనం చెప్పినప్పుడు దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ లో, అంటే దాని మీద చేసిన ప్రకరణ కావ్యాల్లో ఏం రాశారంటే, గుణాలంకారాల కంటే భిన్నమైన ప్రక్రియ ఏదున్నా కూడా అది సౌందర్య హేతు కాలేదు అని చెప్పారు. కేవలం గుణాలు అలంకారాల వల్లే సౌందర్యం పొసుగుతుంది కానీ కావ్యానికి గుణాలంకారాల కంటే భిన్నమైన దేని వల్ల కూడా కావ్యానికి సౌందర్యం చేకూరదు అని కూడా ఒక ఉపపత్తి ఒకటి చెప్పి ఉన్నారనమాట. అందుకని ఏదైతే గుణాలంకారాల కంటే భిన్నమో అది సౌందర్య హేతువు కాలేదు అని చెప్పారు. ఈ ధ్వని వల్ల కలిగే సౌందర్యం ఏమీ లేదు, అంచేత ధ్వని అనేది ఏమీ లేదు అని చెప్పారు. కావ్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి వృత్తులు రీతులు అని కూడా మనం చదువుకుంటాం. మనం అలంకార శాస్త్రంలో చదువుకున్నాము, మొమ్మటుల్లో కూడా మనం చూసామది. ఆ వృత్తులు రీతులు అనేవి ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వేమంటున్నావు? గుణాలు అలంకారాలు తప్ప కావ్యానికి వేరే ఏది సౌందర్యం పొసగనివ్వదు అని చెప్తున్నావు. మరి అయితే ఈ వృత్తులు రీతులు ఏమిటి? ఇవి కూడా కావ్య సౌందర్యానికే వాడుతున్నావు కదా నువ్వు. మరి ఇవి వాడుతూ నువ్వు ఆ నియమం ఎలా పెట్టగలుగుతావు? నువ్వు ఇవి ఎప్పుడైతే ఉన్నాయి ఇలాగే ధ్వని కూడా ఉండొచ్చును కదా అనే ప్రశ్న రావచ్చు కదా.
దీనికి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, వృత్తులు అంటే ఏమిటి, రీతులు అంటే ఏమిటి ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. వృత్తి అని అంటే వాడేటటువంటి శబ్దాల తరహా, వాటి శబ్దాల యొక్క పద్ధతి, వాటి స్వరూపం అన్నమాట. ఏ విధంగా అంటే ఇప్పుడు వృత్తుల్ని మనకి 3 వృత్తులుగా చెప్పారు. ఆ సందర్భానికి అనుసారంగా కష్టమైన పదాలు పడాలనుకోండి, మంచి గట్టి పదాలు పడి ప్రౌఢంగా ఉండాలి కవిత్వం అని అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, కఠిన పదాలతోటి పరుష వర్ణాలు అని అంటాం మనం. అటువంటి వాటితో కూడిన పదప్రయోగం చేస్తారు. కొన్ని చోట్ల అవసరాన్ని బట్టి ఏం చేస్తారు, అంత కఠినమైనవి కాకుండా మృదువైన పదప్రయోగం చేస్తాడు ఆయన. అటువంటి వాటిలో ఏముంటాయి, పరుషమైన పదాలు ఉండవు. చాలా చక్కగా లలితమైనటువంటి సున్నితమైనటువంటి పదాలతో ఆయన చెప్తాడు. సులభమైన పదాలతో వాడతాడు ఆయన. ఇదొక వృత్తి. ఈ రెండు కాకుండా మధ్య రకం అంటే మరీ కష్టమైన పదజాలము కాకుండా, అలాగని మరీ సులభమైనటువంటి కోమలమైనటువంటి సుతారమైన పదజాలము కాకుండా మధ్యస్థంగా, మరీ కష్టము కాదు, మరీ సులభము కాదు. ఈ రకంగా 3 రకాల వృత్తుల్ని మనం చెప్పాం. ఇందులో వీటికి పేర్లు ఏం పెట్టారంటే, పరుష వర్ణాలతో కూడిన వృత్తిని పరుష వృత్తి అంటే కష్టమైన పదాలతో కూడింది పరుష వృత్తి అని, కానీ లేకపోతే నాగరిక వృత్తి అని అంటాం. నాగరిక వృత్తి అని ఎందుకనంటే నాగరికులు అంటే సంస్కారవంతులు, మంచి భాష తెలిసిన వాళ్ళు, అటువంటి వాళ్ళు వాడే భాష అన్నమాట అది. అందుకని దీన్ని నాగరిక వృత్తి అన్నారు. పరుషమైన పదాలు వాడతాం కనుక పరుష వృత్తి అని అన్నారు. అలా కాకుండా చక్కగా లలితమైనటువంటి కోమలమైన పదాలతో వాడేదాన్ని ఏమన్నారంటే ఉపనాగరిక. ఉపనాగరిక అంటే నాగరికులు కాని వాళ్ళు, పర్వాలేదు, నాగరికానికి సమీపంలో ఉన్నవాళ్ళు కానీ హాయిగా సాఫ్ట్ పదాలు వాడేవాళ్ళు. ఇది మనం ఇక్కడ ఆ లలితమైనటువంటి పదాలు వాడుతున్నారు అని అన్నాం కనుక, లలిత వర్ణాలతో ఉన్న పదాలు వాడుతున్నారు అన్నాం కనుక దీన్ని లలిత వృత్తి అని కూడా అంటారు. ఉపనాగరిక వృత్తి లేక లలిత వృత్తి అని అంటారు. ఇంక మధ్య మార్గం, ఈ రెండింటికి మధ్యలో మరీ కఠిన పదజాలం కాకుండా, మరీ కోమల పదజాలం, మరీ లలిత పదజాలం కాకుండా మధ్యలో ఉండేదాన్ని ఏమన్నారంటే కోమల పదాలు అన్నారు. కోమలానికి లలితకి తేడా ఉంది. లలిత కంటే కొంచెం హయ్యర్ డిగ్రీ, 2 words టఫర్ సైడ్, అది కోమలం. కానీ కోమలం అని ఎందుకు అన్నారంటే పరుషం కంటే కోమలం కన్నా కోమలం అన్నారు. అంచేత 3 పరుష వృత్తి, పరుష వృత్తి లేక నాగరిక వృత్తి, అలాగే కోమల వృత్తి లేక గ్రామ్య వృత్తి అని అంటారు దీన్ని. గ్రామాల్లో మాట్లాడేది, గ్రామాల్లో ఆడేటటువంటి పదజాలము. లేదు హాయిగా ఉండేటటువంటిది లలిత వృత్తి లేక ఉపనాగరిక వృత్తి అని ఈ 3 రకాలైన వృత్తులు చెప్పి, అక్కడ కావ్యానికి సౌందర్యాన్ని ఆ సందర్భాన్ని బట్టి తగిన వృత్తిని ఎంచుకుని పదప్రయోగం చేయడం ద్వారా కూడా కావ్యానికి సౌందర్యం కొనగూరుతుంది అని కూడా మనం చెప్తాం. ఇలాగే ఇంకొకటి కూడా ఉంది, రీతులు అని అన్నాం. పదాల్ని ఏ రీతిని మీరు వాడతారు అనే దాన్ని బట్టి ఇక్కడ కూడా ఏమిటి, ఎక్కడైనా మాధుర్యం లాంటి గుణాలు దీప్త వర్ణనీయ విషయంలో అంటే ఏమిటి, మంచి షార్ప్ గా వర్ణించాల్సి వచ్చినప్పుడు అంటే, మళ్ళీ ఇందాక ఎలాగైతే అక్కడ మనం నాగరిక వృత్తి లేక పరుష వృత్తి అని కఠిన పదాలని వాడామో, ఇక్కడ కూడా గుణం మాధుర్యమైనా గాని దాన్ని కొంచెం షార్ప్ గా వాడాల్సి వచ్చినప్పుడు అక్కడ వాడేటటువంటి శబ్దాల రీతిని గౌడ రీతి అని అంటారు. ఇది టఫ్ రీతి, కష్టమైన రీతి. ఈ గౌడ రీతి భారవీయులు లాంటి వాళ్ళు రాస్తారు. అదే లలిత వర్ణనీయ విషయంలో ఇందాకట్లాగా ఉంటాయి. అక్కడ వృత్తులు అన్నాము, ఇక్కడ రీతి అన్నాం. అంటే ఇక్కడ మీరు వాడే పద్ధతి అక్కడ శబ్దానికి సంబంధించినటువంటి లక్షణం అది. ఈ రీతుల్లో గౌడ రీతి అంటే దీప్త వర్ణనీయ విషయంలో షార్ప్ గా చెప్పాల్సి వచ్చినప్పుడు దానికి తగిన శబ్దాలు వాడతాం కనుక దీన్ని గౌడ రీతి అంటే, మీరు పదప్రయోగం ఈ రీతిని ఉన్నది అంటాం. ఆ రీతి కఠినంగా ఉంటే దాన్ని గౌడ రీతి అని అంటాం. అలా కాకుండా లలిత వర్ణనీయ విషయంలో మళ్ళీ మీరు శబ్దాల ప్రయోగం చేసే రీతి చాలా లలితంగా మాధుర్యంగా ఉంటే దాన్ని వైదర్భి రీతి అంటాం. ఒక్కొక్క కవికి మనం ఒక్కొక్క రీతిని కూడా చెప్తాం. కాళిదాసుది వైదర్భి రీతి, వైదర్భి కాళిదాసు సొంతమే. వైదర్భి రీతి అంటేనే కాళిదాసు, కాళిదాసు అంటేనే వైదర్భి రీతి అని చెప్తారు. ఆయన చాలా సరళంగా, కోమలంగా, లలితంగా ఉంటాయి ఆయన రచనలన్నీ. వైదర్భి రీతి అని అంటాం. ఈ రెండింటికి మధ్యలో సంఘాతమయ్యే విధంగా మీరు శబ్దాల రీతిని ఎంచుకుంటే దీన్ని పాంచాల రీతి అని అంటాం. ఈ వృత్తులు రీతులు ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఈ వృత్తులు అనేటటువంటివి
శబ్దానికి సంబంధించినవి, రీతులు అనేటటువంటివి అర్థానికి సంబంధించినవి అయిపోయి ఇవి కూడా ఏమైపోయింది, ఇందాక మాధుర్యాది గుణాలు ఇవి వర్ణిస్తున్నాము అని చెప్పాం. అంచేత ఇది కూడా చెప్పాలి అంటే గుణాలు, ఇందాక ఇక్కడ గుణాలు మనం అలంకారాలు చెప్పుకున్నాం కదా, ఆ గుణాలు అలంకారాల్లోనే ఇవి కూడా చేరిపోతాయి. కావ్యానికి సౌందర్యం చేకూర్చేది ఏమి అంటే గుణాలంకారయుక్తమైన శబ్దార్థాలు మాత్రమే అనడంలో ఏమీ అసంబద్ధత లేదు. ఇది ఖచ్చితమైనటువంటి నియమము. కేవలం శబ్దార్థాలు గుణాలంకారయుక్తమైనవి, ఒకవేళ వృత్తులు రీతులు ప్రయోగం జరిగాయి అనుకున్నా అవి కూడా గుణాలంకారాలకు సంబంధించినవే కనుక వేరుగా చెప్పలేం. కనుక ఇక్కడ చెప్పిన నిర్వచనం గుణాలంకారయుక్త శబ్దార్థాలే కావ్యము అని చెప్పేది కరెక్ట్ అయిపోయింది. కనుక నీ ధ్వని అనేది ఏమీ ఉండాల్సిన విషయం లేదు. గుణాలంకారాలకి భిన్నమైనటువంటి ప్రక్రియ ఏది చెప్పినా అది సౌందర్య హేతువు కాలేదు అనే నియమం మూలంగా ధ్వని అనేది ఉన్నది అని ఒప్పుకోవలసిన అవసరం ఎక్కడుంది? మేము ఒప్పుకోము అన్నారు. ఇదండి, ఇది అభావవాదంలో మొట్టమొదటి ఆర్గ్యుమెంట్ వీళ్ళు ఈ రకంగా పెట్టారు. సులభంగా గుర్తుపెట్టుకునే విధానం ఏమిటంటే, అభావవాదము అని అంటే కావ్యానికి నిర్వచనంగా గుణాలంకారయుక్తమైన శబ్దార్థాలే కావ్య శరీరం. అటువంటిప్పుడు సౌందర్యకారకమైనవి గుణాలంకారయుక్తమైన శబ్దార్థాలు మాత్రమే. ఇప్పుడు అలంకారము అనేటటువంటిది శబ్దాలంకారాల వల్ల, గుణాలకి అర్థాలకి అర్థాలంకారాల వల్ల వనగూరుతుంది. ఇంకా గుణాలు అనేటటువంటివి కూడా ఇవి సంఘటనాశ్రితము. గుణము అనేటటువంటి సంఘటనను బట్టి వాడేది. తర్వాత మనం శబ్దాన్ని అలంకారము అనేది స్వరూపాన్ని బట్టి వాడేది. ఈ సంఘటనాశ్రితంగా గుణాలను కూడా మనం వాడతాము. ఇదే ఉండాలి అది. అంచేత ఇప్పుడు మీరు చెప్పే ధ్వని అనేది ఎక్కడా కూడా సౌందర్య హేతువు అని చెప్పబడలేదు కనుక ధ్వని అనేది లేదు అని. ఇక్కడ ఒక చిన్న అబ్జెక్షన్ ఏంటంటే, అయితే మీరు వృత్తులు రీతులు కూడా సౌందర్య హేతువులు అని చెప్తున్నారు కదా అని అంటే, వృత్తులు రీతులు అనేవి ఈ విధంగా వృత్తుల్లో 3 రకాలు ఉన్నాయి, రీతుల్లో 3 రకాలు ఉన్నాయి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇవి కూడా శబ్దార్థాలకి సంబంధించిన గుణాలే తప్ప, గుణాల వంటివే. మనం ప్రక్రియ పరంగా చెప్పుకుంటున్నామే తప్ప అవి గుణాలు అలంకారాల కంటే వేరేనేది కాదు. కనుక అవి వేరే ఉన్నాయని అనడానికి వీల్లేదు. మనం ప్రక్రియగా వాటి గురించి వేరుగా చెప్పుకున్నా అది కూడా గుణాలంకారాల్లోనే చేరిపోతాయి. కనుక శబ్దార్థాలు గుణాలంకారయుక్తమైనవి మాత్రమే సౌందర్య కారకాలు, అంచేత ధ్వని అనేది లేదు అని చెప్పారు. ఇదండి, ఇది మొట్టమొదటి వికల్పం. గుణాలంకారాలతో కూడిన శబ్దార్థాలే కావ్యం అనేది అసలు వాంగ్మయంలో చెప్పిన ప్రసిద్ధమైన లక్షణం. కావ్యానికి చెప్పిన ప్రసిద్ధమైన లక్షణం అంటే నిర్వచనం చెప్పటం. ఏమిటి? గుణాలంకారాలతో కూడిన శబ్దార్థాలే కావ్యము అని చెప్పారు. ఇప్పుడు ఈయన ఆనందవర్ధనుడు బయలుదేరాడు ధ్వని అనే ప్రక్రియని కొత్తగా చెప్పాడు, దాన్ని విడదీసి విడిగా చెప్పాడు తప్ప ఈ ధ్వని కూడా ఓ గుణమనో అలంకారమనో చెప్పలేదు. అలా చెప్పుంటే ఆయన అసలు చెప్పాల్సిన అగత్యమే లేదు కదా, చెప్పాల్సిన అవసరమే లేదు. గుణాలంకారాలు ఎలాగో చెప్పారు కనుక ఈయన ఏం చెప్పాడు? ధ్వని అనేది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ, అది ఒక సౌందర్యకారకం, అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటిది, అత్యంత సౌందర్యకారకమైనటువంటిది. అటువంటిది గుణాల కంటే వేరు, అలంకారాలు వేరు. అంటే గుణము కాదు, అలంకారము కాదు అన్నావు. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? సింపుల్. గుణము అలంకారాలతో కూడిన శబ్దార్థాలే కావ్యం అన్నప్పుడు నువ్వు ఏదో ధ్వని అని చెప్పేది గుణము కాదు అలంకారము కాదంటే అసలు అది కావ్యమే కాదు. నువ్వు ధ్వని అని చెప్పే ప్రక్రియ ఎక్కడైతే చేస్తున్నావో అది కావ్యమే కాదు, దాన్ని కావ్యం అనడానికి లేదు కదా అని వీళ్ళు ఒక అబ్జెక్షన్ పెట్టారనమాట. అయితే సరే, నువ్వు ఇచ్చేటటువంటి నిర్వచనం నువ్వు ఇచ్చావు, నువ్వు చెప్పేది నువ్వు చెప్పావు, నీ అనుయాయులు అంటే నీ ఫ్యాన్ గ్రూపు, నీ ఫాలోయింగు కొంతమంది ఎవరైనా ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు తప్ప మిగతా సహృదయులందరూ అంటే పాఠక లోకంలో ఉండేటటువంటి మొత్తం సహృదయులంతా కూడా నువ్వు చెప్పిన ధ్వనిని ఒప్పుకోవాల్సిన అగత్యం లేదు. కారణం ఏమిటంటే నువ్వే చెప్తున్నావు అది గుణాల్లోకి రాదు, అలంకారాల్లోకి రాదు అని. గుణము అలంకారాలు కానిది కావ్యమే కాదు అని చెప్పారు. అంచేత గుణం అలంకారాల్లోకి చేరని ధ్వని అనేది కావ్యం అని చెప్పడానికి వీల్లేదు కనుక ధ్వని కావ్యము అనేది ఏది లేదు అని చెప్పారు. ఇది రెండో వికల్పం. ఇంకా మూడో వికల్పం, ఎప్పుడైతే ఇది సౌందర్య హేతువు ధ్వని అని అన్నావో మళ్ళీ అదే సౌందర్య హేతువులైన గుణాలంకారాలే కనుక ఇది గుణాలంకారాలలోనే చేరిపోతుంది, వేరేగా ధ్వని అని చెప్పుకోవాల్సిన అగత్యం లేదు. అయితే నువ్వు అనొచ్చు.
ఎక్కడుంది గుణాలు అలంకారాల్లో ధ్వని అనేది ఎక్కడుంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ వాగ్ వికల్పాలు అనంతాలు అంటాం. అంటే మనం సాహిత్యంలో మన అనుభవాన్ని బట్టి, మన పరిశీలనని బట్టి అనేక రకాలైన ప్రక్రియలు మనం కనిపెట్టే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అది మన మేధస్సు మీదను, మన సహృదయత మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అలంకారాలు మొట్టమొదటిలో ఎన్ని అలంకారాలు అంటే 30 అలంకారాలు కనిపెట్టారు. తర్వాత 50 అయ్యాయి. ఇప్పుడు వందల అలంకారాలు ఉన్నాయి. మనం ఆ 100 అలంకారాల పేర్లు కూడా మనకి తెలియవు. ఏమంటే ఒక పండితుడు ఎవరో ఆయనకి ఒక కొత్త రకమైన ప్రయోగం తోచినప్పుడు, ఓహో ఇది మంచి అలంకారం వస్తుంది అని దానికి తనదైన ఒక పేరు పెట్టి ఇది ఒక అలంకారము అని చెప్తాడు. కనుక అలాగా వాగ్వికల్పాలు అనంతాలు. అంటే మాటలు మనకు సౌందర్యాన్ని చేకూర్చేటటువంటి పద్ధతులు అనేక విధాలైనవి ఉంటాయి. అలంకారాలు అనేక రకాలుగా ఉండొచ్చును. అంటే నీ ప్రజ్ఞతోటి ఆ అలంకారాలకి ఎక్స్టెన్షన్ మరొక కొత్త రకం ప్రయోగం, ఒక అలంకారాన్ని నువ్వు కనిపెట్టావు. అంచేత ఈ ధ్వని అనేది కూడా మరొక కొత్త అలంకారం. ఓకే, అది నువ్వు కనిపెట్టావు, నువ్వే కనిపెట్టావు. అంతకుముందు లేదు, అది నిజమే. ఆ అలంకారాల్లో అది లేదు. కానీ అది అలంకారమే. దాన్ని ప్రత్యేకించి ధ్వని అనే ఒక అద్భుతమైనటువంటి వేరే ప్రక్రియ, వీటన్నిటిని మించిన గొప్ప సౌందర్యకారకమైన ప్రక్రియ అని చెప్పుకోవాల్సినటువంటి అర్థమేమి అక్కడ అవసరం లేదు. ఇదండి ఈ అభావవాదాలు ఈ మూడు విధాలుగా ఇట్లా చెప్పారు. ఇప్పుడు మనం అభావవాదాల్లో 3 రకాలు చూసాం మనం. భాక్తవాదం ఒకటే ఒక విధానం ఇది. ఈ భాక్తవాదము భక్తి భాక్తము, భక్తికి సంబంధించినది భాక్తము. భాక్తము అంటే భక్తికి సంబంధించిన వాదము. ఇక్కడ భక్తి అంటే అర్థం ఏమిటంటే లక్షణ. అంటే మనం అర్థాల్లో 3 రకాల ప్రయోగాలు చూసాం. అభిధ ఒకటి స్టేట్ మీనింగు, రెండోది లక్షణ సజెస్టెడ్ మీనింగు, మూడోదేమో వ్యంగ్యము, అది కూడా సజెస్టెడ్ మీనింగు. లక్షణ అంటే ఇండైరెక్ట్ మీనింగు, ఇది సజెస్టెడ్ మీనింగ్ వ్యంగ్యము. ఈ 3 రకాలు చూసాం. ఇందులో ఈ లక్షణ అనేది ఏదైతే ఉందో దాన్నే భక్తి అని అన్నారు. భక్తి అనే మాటకి లక్షణ అనే అర్థం ఇక్కడ చెప్పుకొని లక్షణ అనే శబ్దం బదులు భక్తి అనే శబ్దాన్ని వాడారు. ఇది లక్షణావాదం అన్న తప్పులేదు ఇక్కడ. కానీ మనకి శాస్త్రం రాసిన ఆయన భాక్తవాదం అని పెట్టారు. ఎందుకంటే లక్షణ భక్తి అని చెప్పారు ఆయన. లక్షణ అనేదానికి భక్తి అనేదానికి సాపత్యం ఏమిటి, ఏ విధంగా లక్షణ భక్తి అయింది అనేది కూడా మనం చూస్తాం. తర్వాత చూద్దాం, భాక్తవాద ఖండనానికి వచ్చినప్పుడు అక్కడ చూద్దాం. ప్రస్తుతానికి భక్తి లక్షణ అని ప్రయోగం చేశారు. లక్షణ అనే బదులు భక్తి అనే పద ప్రయోగం చేశారు. అంతకంటే ఏం లేదు. లక్షణ అనే భక్తి ఎందుకన్నారు అనేది మనం తర్వాత చూద్దాం. దానికి 3 కారణాలు ఉన్నాయి, తర్వాత చూద్దాం మనం. ఇప్పుడు అది కూడా ఏంటంటే భక్తి అనే దానికి ఉత్పత్తి అర్థాలు 3 రకాలు చెప్పారండి. ఆ 3 రకాల అర్థాలు కరెక్ట్ గా మనకి ఒక లక్షణ చెప్పాలంటే మనం 3 చెప్పుకున్నాం. ఒకటేమిటి, ముఖ్యార్థ బాధ ఉండాలి, ముఖ్యార్థంతో సంబంధం ఉండాలి, మూడోది ప్రయోజనం ఉండాలి. ఈ 3 లక్షణా బీజాలు అని అంటాం మనం. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మీరు లక్షణా ప్రయోగం చేయవచ్చును. అంచేత వీటిని మనకి భక్తితో పోల్చి లక్షణ భక్తి అని చెప్పారు అన్నమాట. ఈ 3 భక్తికి 3 రకాలైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. ఆ 3 నిర్వచనాలు ఈ 3 సందర్భాల్లోనూ ఇమిడే కనుక భక్తిని లక్షణ అన్నారు. అందుకని ఇక్కడ లక్షణావాదం అనకుండా భాక్తవాదము అని అన్నారు. మనం ఇప్పుడు లక్షణ అనే దానికి ఇప్పుడు 3 కండిషన్స్ చెప్పుకున్నాం మనం. 3 కండిషన్స్ ఏమిటి? ఒకటి ముఖ్యార్థ బాధ. ఈ ముఖ్యార్థ బాధ అనేది దేనికి సంబంధించిందంటే, అది ఉదాహరణకి గంగాయాం ఘోష అనేది మనసులో పెట్టుకోండి, మీరు ఒక విషయంలో పెట్టుకోండి. గంగాయాం ఘోష అన్నప్పుడు ముఖ్యార్థ బాధ, గంగా ప్రవాహంలో పల్లె ఉన్నది, అసంభవం, ఇది ముఖ్యార్థ బాధ అంటే అభిధార్థం. మీరు గంగాయాం ఘోష అనేది అభిధార్థం స్ట్రైట్ మీనింగ్ తీసుకుంటే గంగా నదిలో పల్లె, అది దెబ్బతినిపోయింది, అంచేత ముఖ్యార్థ బాధ కలిగింది. ఇది ఒక విషయం. ఇది జరగాలి. ఇది జరిగితేనే లక్షణం అర్థం తీసుకోవడానికి వెళ్తాం మనం. రెండోది ఏమిటి, ముఖ్యార్థానికి సంబంధం ఉండాలి. అంటే ఇక్కడ గంగా ప్రవాహం కాకపోయినప్పటికీ గంగా ప్రవాహానికి పక్కనే ఉండే తీరానికి దాన్ని మనం అన్వయం చేసుకోవాలి. ఇది గంగా నదికి గంగా తీరం సంబంధించిందే కానీ 100 కిలోమీటర్ల దూరంలోనూ వేరే ఊరు కాదు. అందుకని గంగా నది వెంబడి ఉన్న గంగా తీరము అనే దాన్ని వాడడానికి గంగాయాం, గంగా ప్రవాహమునందు అనే ప్రయోగం చేశాం. ఇది రెండవది. అంటే ముఖ్యార్థంతో బాధ ఉంది. అంటే గంగా ప్రవాహం కాకపోయినా గంగా ప్రవాహానికి దగ్గర సంబంధం ఉంది, దాని పక్కనే ఉండేటటువంటి తీరం కనుక ఇది. ఇంకా మూడోది ఏమిటి, అసలు ఈ బాధ అంతా ఎందుకు పడాలి? గంగా తీరే అంటే అయిపోయిందిగా, గంగాయాం అనడం ఎందుకు, ఈ భాష అంతా చెప్పుకోవడం ఎందుకు, గంగా తీరే అనొచ్చు కదా అని అంటే
ఇక్కడ ఒక ప్రయోజనాన్ని చూస్తాం. ప్రయోజనం ఏమిటి? గంగా ప్రవాహంలో ఉన్నటువంటి పవిత్రత, శీతలత్వం కూడా ఆ గంగా తీరం మీద ఉన్న గ్రామానికి ఆపాదించబడినాయి. అలా ఆపాదించడం కోసమని ఈ ప్రయోగం చేసాం. అందుకని లక్షణ ప్రయోగం చేసాం. దీన్ని ప్రయోజన లక్షణ అని అంటాం. అంటే ఇక్కడ ఒక ప్రయోజనాన్ని ఆశించాం. అంటే గంగానది పవిత్ర ధర్మాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ పల్లెటూరుకి ఆపాదన చేయటము అనేది మన ఉద్దేశం. ఆ ఆపాదన చేయడం అనే ప్రయోజనం కోసమనే మనం లక్షణ ప్రయోగం చేశాము. ఇది ఎవరు చెప్పారండి మీకు ఈ పవిత్రత్వం, శీతలత్వం ఉన్నాయని? ఇది వ్యంగ్యము అంటే. అంటే అక్కడ మీకేం కనపడదు, అక్కడ సందర్భం లేదు, ఆ మాటకు అర్థమూ కాదు, కానీ మీకు అది తోస్తుంది. ఇది చెప్పింది ఆ ప్రయోజనం కోసమే చెప్పారు కనుక ఇది మీరు అర్థం చేసుకోవాలి, సహృదయంలో అర్థం చేసుకోవాలి. అంటే వ్యంగ్యాన్ని ఒప్పుకున్నారు. ధ్వని అంటే వ్యంగ్యమే కదా. వ్యంగ్యం అంటేనే ధ్వని. రెండింటికి తేడా కొద్దిగా ఉంది. ఆ ఉండబట్టే ధ్వనిని వేరే చెప్పారు. ఆ తేడా తర్వాత చూద్దాం మనం. ఆ వ్యంగ్యమే ధ్వని కింద పరిణమిస్తుంది. ధ్వని అనేది వేరేదేమీ కాదు. ఎందుకంటే వ్యంగ్యం కూడా ప్రతీయమానమే. అక్కడ ఎక్కడా మీకు స్ట్రైట్ అవే పవిత్రత, శీతలత్వము కనపట్టలేదు. అది ప్రతీయమానమే, తట్టినటువంటి అభిప్రాయాలు అవి. అలాగే ధ్వని కూడా అటువంటిదే. అంటే మీరు వ్యంగ్యాన్ని ఇప్పుడు లక్షణని ఒప్పుకున్నారు అంటే లక్షణా ప్రయోగం ఈ 3 లక్షణా బీజాలు అంటే ముఖ్యార్థ బాధ, ముఖ్యార్థ సంబంధము, ప్రయోజనము ఉంటేనే లక్షణా ప్రయోగం చేయాలి అన్నారు కనుక ఇక్కడ లక్షణా ప్రయోగం చేసినప్పుడు మీరు ప్రయోజనాన్ని ఒప్పుకున్నారు. ఈ ప్రయోజనం అనేటటువంటిది వ్యంజక ప్రక్రియ ద్వారా అంటే వ్యంగ్యార్థం ద్వారా తెలియజేయబడుతుంది. అదే ధ్వని అవుతుంది. అది కూడా ధ్వని వంటిదే కనుక ధ్వనిని స్పృశించినట్లే. ఇక్కడ ధ్వనిని కూడా మనం లక్షణాన్ని ఒప్పుకుంటే ధ్వనిని ఒప్పుకున్నట్లే. ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్పేది ఏముందా? లక్షణం లేకుండా పోయిందా? మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం కదా మనం లక్షణని, అది ఉండనే ఉంది కదా. ఇప్పుడు నువ్వు ధ్వని అని కొత్తగా చెప్పేది ఏమిటి? లక్షణం ఒప్పుకున్న వాళ్ళు వ్యంగ్యాన్ని అంగీకరించినట్లే. వ్యంగ్యాన్ని అంగీకరిస్తే ధ్వనిని తెలుసుకున్నట్లే. మరి వేరే ఎందుకు చెప్పలేదు అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, లక్షణలో ఒక భాగం అయిపోయింది. అంచేత అది లక్షణలోనే ఉన్నది, అంటే భక్తిలోనే ఉన్నది. అందుకని దీన్ని భక్తివాదము అన్నారు. ఈ కారణం మూలంగా నువ్వు వేరే ధ్వనిని చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఇది భాక్తవాదము అని చెప్పారండి. అయిపోయింది. మూడోది అనిర్వచనీయత వాదము. మూడో వాదం అనిర్వచనీయత వాదం అంటే చిన్న మొక్క. వీళ్ళు ఏమంటారంటే ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం, అంతకంటే ఇంక అక్కర్లేదు. ఇది హృదయానికి, భావానికి, ఫీలింగ్ ప్రతీయమానమయ్యేటటువంటిది మనిషిని బట్టి, ఆ పాఠకుడిని బట్టి ఆధారపడి ఉంటుంది కనుక అది వాడికి కలిగేటటువంటి భావము, ఎవరికి కలిగే భావం వాటన్నిటినీ క్రోడీకరించి ఇది దీనికి నిర్వచనం అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? యూ కెనాట్ డిఫైన్. నువ్వు అనిర్వచనీయం. నువ్వు ఇక్కడ ఈ ధ్వని అనేటటువంటిది ఒక భావానికి సంబంధించిన విషయం కనుక, హృదయానికి సంబంధించిన విషయం కనుక దీన్ని నువ్వు నిర్వచనం అనేది చెయ్యలేవు నువ్వు. అంచేత నువ్వు నిర్వచనం చేసి ఇది అని చెప్పడం అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. అనవసరం, నువ్వు చేయలేని పని అది. నువ్వు చేసినా అసంబద్ధంగానే ఉంటుంది, సంపూర్ణంగా ఉండదు. అంచేత ఈయనంటే అనిర్వచనీయతావాదం అంటే ఏంటో చూడండి. వీళ్ళు ధ్వనిని ఒప్పుకున్నారు, ధ్వని లేదు అని అంటలేదు, మెల్లిమెల్లిగా దిగుతూ వచ్చారు గ్రేడ్. ధ్వని ఉంది అని ఒప్పుకున్నారు, కానీ నువ్వు దాన్ని నిర్వచనం చూపించి దాన్ని ఒక థియరీగా తయారు చేసి ఒక సిద్ధాంతాన్ని ఇవ్వడము అనేది అది అసంబద్ధమైనటువంటి పని అని చెప్పి వీళ్ళు చెప్పారు. దీన్ని అనిర్వచనీయత వాదము అని అన్నారు. ఈ రకంగా 3 అభావవాదాలు. అభావవాదంలో 3 విధాలు. రెండోది భాక్తవాదం, మూడోది అనిర్వచనీయత వాదం. ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఇది వాళ్ళకి కవర్ చేసామండి. ఇక్కడికి మనం ఆప్ చేద్దాము. మిగిలింది మళ్ళీ సోమవారం నాడు తర్వాత పాఠానికి మనం వెడదామండి. ఓకేనండి, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. Thank you so much. మళ్ళీ కలుద్దామండి మండే. సో హ్యావ్ ఎ నైస్ వీకెండ్. విల్ మీట్ అగైన్ ఆన్ మండే. రైట్. థ్యాంక్ యూ గుడ్ సార్. నైట్. గుడ్ Thank నైట్. you. గుడ్ నైట్. గుడ్ నైట్.